చెల్లని పేర్లు, చెల్లని అడ్రస్లు, చెల్లని ఫోటోగ్రాఫ్లతో ఇలా 1,00,000 ఓట్లు సృష్టించగలిగారు, నమోదు చేయగలిగారు అంటే ఇది అక్రమం కాదా? ఎలక్షన్ కమిషన్ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదా? ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? మహారాష్ట్రలో 5 గంటల తర్వాత 60 లక్షల ఓట్లు నమోదయ్యాయి అంటే ఈ ఓట్లన్నీ ఎవరేశారు? సీసీ ఫుటేజ్లు ఉన్నాయా? ఏవీ లేవు. ఏది చెక్ చేసుకోవడానికి వీలు లేదు. ఇంత దారుణంగా ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది అంటే ఎంత ఘోరం. 5 సంవత్సరాలలో నమోదు కాని ఓట్లు కేవలం 5 నెలల్లోనే, ఎలక్షన్లు ఉన్నాయన్న 5 నెలల్లోనే 1 కోటి ఓట్లు, కొత్త ఓట్లు నమోదు కాగలిగాయి అంటే ఇది బోగస్ ఓట్లు కాక ఇక మరి ఏమిటి? అందుకే కాంగ్రెస్ పార్టీ దేశ పౌరుల హక్కును కాపాడడం కోసం, వాళ్ళ ఓటు హక్కు కోసం ఒక ఉద్యమం చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం కోసం, మన రాజ్యాంగాన్ని కాపాడుకునే విషయంలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. రాహుల్ గాంధీ గారు ఇది వరకు కూడా మన రాజ్యాంగాన్ని కాపాడుతాను, ప్రాణాలు పోయేంత వరకు, ప్రాణాలు పోయినా సరే రాజ్యాంగాన్ని మాత్రం మేము బ్రతికించుకుంటాము అని ఇదివరకే చెప్పడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ హామీ ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాన్ని చేపట్టింది, ఓట్ చోరీ అన్న ఉద్యమాన్ని చేపట్టింది కేవలం దేశ ప్రజల ఓటు హక్కు కాపాడటం కోసం. మరోసారి డిమాండ్ చేస్తున్నాం, ఎలక్షన్ కమిషన్, ప్రధానమంత్రి మోడీ గారు దీనికి సమాధానం చెప్పాలి. ఎలక్షన్ కమిషన్ అవకతవకలన్నిటి మీద హై లెవెల్ ఎంక్వైరీ ఒకటి జరగాలి. ఎలక్షన్ కమిషన్ అంతు తేల్చాలి. ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, మళ్లీ జరగదు అన్న భరోసా దేశ ప్రజలకు కల్పించాల్సిన అవసరం, బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద అయితేనేమి, మోడీ గారి మీద అయితేనేమి ఎంతైనా ఉందని మరోసారి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. మేడం, రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు మధ్య ఒక హాట్ లైన్ నడుస్తుందంటే జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. దాని గురించి ఏమంటారు? హాట్ లైన్ జగన్మోహన్ రెడ్డి గారి లాగా సొంత పార్టీ నేతలు తప్పుడు పనులు చేసి అరెస్ట్ అయితే వాళ్ళని ఓదార్చడానికి మనుషుల మీద నుంచి బండ్లు నడిపించుకుంటూ వెళ్లి బల ప్రదర్శనలు చేస్తున్నవాడు కాదు రాహుల్ గాంధీ గారు. పౌరుల హక్కు కోసం కొట్లాడుతున్నవాడు. ఈ పోరాటము భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం, భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడడం కోసం ఈరోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాన్ని, ఈ పోరాటాన్ని చేస్తుంది. అలాంటి రాహుల్ గాంధీ గారికి చంద్రబాబు గారితో ఒక హాట్ లైన్ రేవంత్ రెడ్డి గారి ద్వారా ఉంది అనటం చాలా హాస్యాస్పదం. పచ్చకామర్లు కమ్మినోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి మోడీ గారితో హాట్ లైన్ ఉంది. అధికారం లేకొచ్చినప్పటి నుండి జగన్మోహన్ రెడ్డి గారు, అధికారం లేకొచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మోడీతో ఒక హాట్ లైన్ మెయింటైన్ చేస్తూనే వచ్చారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి నీతిమాలిన రాజకీయాలు చేశారు కాబట్టే, తెర వెనక పొత్తు పెట్టుకున్నారు కాబట్టే మిగతా అందరూ కూడా ఇలా పొత్తులు పెట్టుకుంటారు, తెర వెనక రాజకీయాలు చేస్తారు అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నట్టున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారికి ఏ హాట్ లైన్ లేదు చంద్రబాబు గారితో. ఈ అష్యూరెన్స్ మేము చాలా ఖచ్చితంగా ఇవ్వగలం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అష్యూరెన్స్ ఇవ్వగలరా? మీకు మోడీ గారితో, అమిత్ షా గారితో హాట్ లైన్ లేదన్న అష్యూరెన్స్ మీరు బైబిల్ మీద ప్రమాణం చేసి మీరు అష్యూరెన్స్ ఇవ్వగలరా? మీరు ఇవ్వలేరు. ఎందుకంటే మీరు మోడీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని అధికారం లేకొచ్చిన మీరు ఆ రోజు నుంచి
అదే మోడీకి మెడలు వంచి ఎన్నోసార్లు కాళ్ళకు దండాలు పెట్టారు. ఎన్నోసార్లు బీజేపీకి ఏ బిల్లుకు కావాలంటే ఆ బిల్లుకు మద్దతు ఇచ్చారు. గంగవరం పోర్టు సైతం ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు మోడీ మనుషులకు కట్టబెట్టారు. మోడీ మనుషులు అంటే బీజేపీ వాళ్ళకంటే ఆఖరికి ఎంపీ పదవులు కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి హాట్ లైన్ ఉన్నది ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి మోడీ గారితో అమిత్ షా గారితో హాట్ లైన్ లేదా? దీని హాట్ లైన్ అనరా? దీన్ని ఏమంటారు? దీని అక్రమ పొత్తు అంటారా, లేక రాజకీయ వ్యభిచారము అంటారా? ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పారు. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక బాధ్యత గల హోదాలో ఉన్న ఏఐసిసి ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ మణికం ఠాగూర్ గారి గురించి చాలా చులకన చేసి ఎవడు వాడా అన్నట్టుగా మాట్లాడాడు. ఇది ఎంత జగన్మోహన్ రెడ్డి గారికి సభ్యత సంస్కారము ఏవి లేవు అన్నది మరోసారి జగన్మోహన్ రెడ్డి గారే నిరూపించుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మణికం ఠాగూర్ గారు అడిగిన సవాలుకైతే సమాధానం ఇంతవరకు చెప్పలేదు. మణికం ఠాగూర్ గారు చాలా స్పష్టంగా మీకు దమ్ముంటే మోడీ గారి మీద, మోడీకి వ్యతిరేకంగా మీరు పోరాటం చేయండి అని ఒక సవాలు విసరడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేసే దమ్ము జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దమ్ము లేదన్న విషయం 5 సంవత్సరాలుగా దేశ ప్రజలు చూస్తూనే ఉన్నారు. మోడీ గారికి దత్తపుత్రుడిగా మారింది జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీకి అంతలా వ్యతిరేకించారో అన్ని వేదికలలో బీజేపీ ఒక మతతత్వ పార్టీ అని, గోద్రా మణిపూర్ లాంటి ఘటనలలో వేల మంది పొట్టన పెట్టుకున్న పార్టీ బీజేపీ. కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి చోట బీజేపీని వ్యతిరేకిస్తే అదే మోడీ గారికి దత్తపుత్రుడిగా మారాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు గుండెల మీద చేసుకొని చెప్పాలి, హాట్ లైన్ ఉన్నది ఎవరికి? మోడీ దత్తపుత్రుడు మీరు కాదా? మీరు ఎందుకని ఈ రోజు వరకు కూడా అసెంబ్లీకి వెళ్ళలేదు? మీకు దమ్ముంటే ఇప్పటికైనా అసెంబ్లీకి వెళ్ళండి. అక్కడ ఇప్పుడు జరుగుతున్న ఈ లిక్కర్ కుంభకోణం ఎందుకని మీరు ఓన్లీ క్యాష్ పద్ధతిలోనే అమ్మకాలు జరిపారో సంజాయిషి ఇచ్చుకోండి. మీకు దమ్ముంటే ఎందుకని అక్రమ లిక్కర్ అంటే ట్రస్టెడ్ బ్రాండ్స్ కాకుండా నాసిరకం బ్రాండ్లకు అనుమతి ఇచ్చారో సమాధానం చెప్పండి. మీకు అసెంబ్లీకి వెళ్లే దమ్ము లేదు, పోనీ పార్లమెంటుకు వెళ్లే దమ్ముందా అంటే పార్లమెంటులో ప్రత్యేక హోదా గురించి అడిగే దమ్ము లేదు. పార్లమెంటులో పోలవరం ఎత్తు తగ్గించడానికి వీల్లేదు అని చెప్పే దమ్ము మీకు లేదు. పార్లమెంటులో ఓట్ చోరీ జరుగుతుంటే మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేసే దమ్ము మీకు లేదు. మరి మీరు ఎందుకున్నట్టు? మీరు అసెంబ్లీకి పోరు, మీరు పార్లమెంటుకు పోరు, మరి మీ పార్టీ ఎందుకున్నట్టు? మీ పార్టీ ఇదొక పార్టీ, మీదొక అజెండా, సిగ్గుండాలి కదా.